ఇప్పటివరకు 3 నుంచి 4 ఎకరాలలోపు వారికి రైతు బంధు సాయం పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. రైతు కూలీలకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపైనే ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు చేస్తోంది. ఫోటో అంతేకాదు 5 లేదా 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకే రైతుబంధు సాయం అందించనున్నారట. ఇక ఎకరం ఉండి వేరే వనరులతో భారీగా రాబడి ఉండి ప్రభుత్వానికి పన్ను కడితే రైతుబంధు రాదని అంటున్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాదికి 2 సార్లు రైతులకు పెట్టుబడి సాయంను అందించిన సంగతి తెలిసిందే. 2 సీజన్లకు గాను ఎకరకు 10,000 చొప్పున బ్యాంకుల్లో వేసేవారు. అయితే దీనికి ఎలాంటి పరిమితి లేదు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రూపాయలు 5,000 చొప్పున సంవత్సరానికి 2 సార్లు సాయం వచ్చేది. ఆయన తాజాగా మాట్లాడుతూ రైతు బంధు పెట్టుబడి సాయం ట్యాక్స్లు కట్టేవారికి అవసరమా అంటూ వ్యాఖ్యలు చేశారు. కేవలం భూమిని సాయం చేసే రైతన్నలకు మాత్రమే ఈ సాయం ఉండాలని రేవంత్ రెడ్డి తాజాగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల్లో భాగంగా 6 గ్యారంటీల అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అందులో కొన్ని విజయవంతంగా అమలవుతున్నాయి. అది అలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. స్కీమ్ల పేరిట డబ్బులను ఎంతో వెస్ట్ చేసిందని, ముఖ్యంగా రైతు బంధు పేరిట 1,000 ఎకరాలు ఉన్న వారిని పెట్టుబడి సాయం ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల్లో భాగంగా 6 గ్యారంటీల అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అందులో కొన్ని విజయవంతంగా అమలవుతున్నాయి. అది అలా ఉంటే కొత్తగా మన ఛానల్ను